Some may define it as sugar and problems, but it's not just as flawless. హాయ్ గాయ్స్, తెలుగు టీ కాఫీస్కి స్వాగతం. ఈరోజు వీడియోలో ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి, అది కూడా మన ఫోటోతో పెట్టుకొని వాట్సాప్ స్టేటస్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది కంప్లీట్గా చూద్దాం. అరే బాయ్, నువ్వు నడిపేది టెక్ ఛానల్, దాంట్లో అన్ని వాట్సాప్ స్టేటస్ మేకింగ్ వీడియోలే పెడుతున్నావు, ఇంకా ఇంతకు మించి నీకు ఏది రాదా అని కొంతమంది కామెంట్స్ పెడతా ఉన్నారన్నమాట. నాకు ఇష్టం వచ్చిన వీడియోస్ నా ఛానల్లో పెడతా, మీరు కావాలంటే చూసుకోండి, లేకపోతే స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు అనమాట. ముందుగా ఏ విధంగా క్రియేట్ చేయాలో చూద్దాం అనమాట స్టేటస్ అనేది. దానికోసం ఏంటంటే గ్రీన్ స్క్రీన్ టెంప్లెట్ని డౌన్లోడ్ చేసుకోవాలి, కైన్ మాస్టర్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. రెండింటి యొక్క లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. కైన్ మాస్టర్ యాప్ని నా లింక్ ద్వారా ఇన్స్టాల్ చేసుకుంటేనే మీకు ప్రో ఫీచర్స్ అయితే రావడం జరుగుతుంది. వన్స్ కైన్ మాస్టర్ యాప్ ఇన్స్టాల్ చేసి ఇక్కడ ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. నెక్స్ట్ ప్లస్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆస్పెక్ట్ రేషియో అడుగుతుంది, 16:9 మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీడియా అనే సెక్షన్లోకి వెళ్ళిపోండి అనమాట. మీరు ఇంతకుముందు డౌన్లోడ్ చేసుకున్న గ్రీన్ స్క్రీన్ టెంప్లెట్ ఏ ఫోల్డర్లో డౌన్లోడ్ అయిందో ఆ ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే ఆ టెంప్లెట్ని, ఆ ఫోల్డర్లో ఉన్న ఆ గ్రీన్ స్క్రీన్ టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా సెలెక్ట్ అయిపోయింది, ఓకే బటన్ మీద క్లిక్ చేసి పైన టిక్ మార్క్ ఇవ్వండి. ఈ గ్రీన్ స్క్రీన్ టెంప్లెట్ని ఫస్ట్ లేయర్ అంటారు అనమాట. కైన్ మాస్టర్ యొక్క భాషలో ఏమంటారు, ఫస్ట్ లేయర్ అంటారు గ్రీన్ స్క్రీన్ టెంప్లెట్ని. దీన్ని ఫస్ట్ లేయర్ అంటారు. ఫస్ట్ లేయర్ వచ్చేసి మనకు వీడియో లెంత్ అనేది 30 seconds ఉంది. దీనికి కావాలంటే మనం కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ చూసుకోండి 15 seconds దగ్గర పెట్టి కట్ చేస్తున్నాను అనమాట. 15 seconds దగ్గర ఉంది వీడియో. ఈ విధంగా క్లిక్ చేయండి. మన లేయర్ని సెలెక్ట్ చేసాం అనమాట. సెలెక్ట్ అయినట్టు ఎట్లా తెలుస్తుందంటే చుట్టూ ఎల్లో కలర్ బోర్డర్ వస్తుంది, పైన కత్తెర సింబల్ ఉంటుంది. మనకు రైట్ సైడ్లో ఉన్న వీడియో అవసరం లేదు కాబట్టి ట్రిమ్ టు రైట్ ప్లే హెడ్ అని దాని మీద క్లిక్ చేస్తే రైట్ సైడ్లోనే వెళ్ళిపోయింది. పైన టిక్ మార్క్ ఇవ్వండి. ఇప్పుడు ఏంటంటే 15 seconds దగ్గర ఉన్నాం. మళ్ళీ స్టార్టింగ్లోకి వస్తే 0 seconds దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు దీంట్లో మన ఫోటో ఏదైనా పెట్టుకోవాలంటే దానికోసం ఏం చేయాలంటే లేయర్ అనే సెక్షన్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు కావాల్సిన ఫొటోస్ ఏ ఫోల్డర్లో ఉన్నాయో ఆ ఫోల్డర్ నుంచి ఇట్లా సెలెక్ట్ చేసుకోవాలి. ఫోటో అనేది ఇట్లా సెట్ చేస్తూ ఉంటే మనకు కరెక్ట్గా సెట్ కావట్లేదు అనమాట ఆ బాక్స్లో. దానికోసం ఏం చేయాలంటే ఇట్లా మనకు ఆప్షన్స్ వస్తూ ఉంటాయి. దీంట్లో క్రోపింగ్ అనే దాంట్లోకి వెళ్ళిపోయి ఫోటోని ఇట్లా కట్ చేసుకోవచ్చు. ఇట్లా కట్ చేసి పైన టిక్ మార్క్ ఇవ్వండి. మళ్ళీ ఫోటోని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఈ ఫోటోని ఏమంటారంటే సెకండ్ లేయర్ అంటారు. కరెక్ట్గా ఆ బాక్స్లో సెట్ అయ్యేలా ఫోటోని మనం అటు ఇటుగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు, కొంచెం అటు ఇటుగా ఇక్కడ ఆరో మార్కుతోనే. ఇప్పుడు అయిపోయింది, అడ్జస్ట్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలంటే పైన కూడా వైట్ బోర్డర్ అనేది మనకు కనపడాలి కాబట్టి కొంచెం ఫోటోని అటు ఇటుగా తీసుకురండి. ఇప్పుడు అయిపోయింది అనమాట, బోర్డర్ కరెక్ట్గా కనపడుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఈ విధంగా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి దీన్ని సెకండ్ లేయర్ అంటారు. దీన్ని కూడా 15 seconds వరకు ఇంక్రీజ్ చేసుకోండి. పైన టిక్ మార్క్ ఇవ్వండి. స్టార్టింగ్లోకి రండి, మరి సెకండ్ లేయర్ ఫోటోని సెలెక్ట్ చేయండి. కిందకి ఈ విధంగా తీసుకెళ్తా ఉంటే బ్లిండింగ్ అని ఉంటుంది. బ్లిండింగ్లో ఏంటంటే స్క్రీన్ అనేది మీద క్లిక్ చేస్తే ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోయింది అనమాట. చూడండి, ఒకసారి ప్లే చేద్దాం. చూసుకోండి, ఈ విధంగా అద్భుతంగా అయితే వీడియో ప్లే అవుతుంది. ఇప్పుడు అంతా అయిపోయింది. మరి వీడియోకి ఏదైనా కొంచెం బ్యాక్గ్రౌండ్ వాయిస్ని అంటే బ్యాక్గ్రౌండ్ సాంగ్ని మనకి ఇష్టం వచ్చిన సాంగ్ ఇవ్వచ్చు అనమాట. దానికోసం ఏం చేయాలంటే ఫస్ట్ లేయర్ని సెలెక్ట్ చేయండి. ఆడియో మొత్తాన్ని తగ్గించేసేయండి, మ్యూట్లో పెట్టేయండి. ఆడియో అనే సెక్షన్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆల్బమ్స్లోకి వెళ్ళి మీకు ఏ ఫోల్డర్లో అయితే మీకు నచ్చిన సాంగ్ ఉందో ఆ ఫోల్డర్లో సాంగ్ని సెలెక్ట్ చేసుకోవాలి. నాకు అయిపోయింది, నేను ఈ సాంగ్ని ఇట్లా సెలెక్ట్ చేసుకున్నాను. ప్లస్ బటన్ మీద క్లిక్ చేశాను, సాంగ్ యాడ్ అయిపోయింది. ఒకసారి ప్లే చేద్దాం. సాంగ్ మొత్తం కరెక్ట్గా వచ్చేసింది అనమాట. లేయర్స్ కరెక్ట్గా సెట్ అయ్యి. ఇప్పుడు ఏంటంటే సాంగ్ను కూడా కట్ చేయాలి, ఎక్స్ట్రా ఉన్న సాంగ్ని. కాబట్టి 15 seconds దగ్గర తీసుకొచ్చేసిన తర్వాత థర్డ్ లేయర్ అంటారు సాంగ్ని. లేయర్ని ఈ విధంగా సెలెక్ట్ చేయండి. ఇట్లాకి వెళ్తా ఉండండి. ట్రిమ్ అండ్ స్లిప్ట్ ఉంటుంది. మనకు రైట్ సైడ్లో ఉన్నది అవసరం లేదు, కట్ చేసేసాం. పైన టిక్ మార్క్ ఇచ్చేసాం. స్టేటస్ అనేది చాలా అద్భుతంగా వచ్చేసింది. మీరు ఏంటంటే లింక్ ద్వారా యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే కైన్ మాస్టర్ అనేది బ్లిండింగ్ ఆప్షన్ వస్తుంది. మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి చేస్తా అంటే కలవదనమాట. అక్కడ బ్లిండింగ్ ఆప్షన్ రాదు, వాటర్ మార్క్ కూడా వస్తుంది. నా లింక్తో క్లిక్ చేస్తేనే మీకు అర్థమవుతుంది అనమాట. మీకు టెంప్లెట్ డౌన్లోడ్ చేసుకోవడం అర్థం కాకపోతే గ్రీన్ స్క్రీన్ టెంప్లెట్ దాని గురించి కూడా వీడియో పెట్టాను అనమాట. హౌ టు డౌన్లోడ్ గ్రీన్ స్క్రీన్ టెంప్లెట్ అనేది ఆ వీడియో చూసి మీరు తెలుసుకోవచ్చు. ఈ వీడియో అందరికీ యూజ్ అయ్యేదే. నా ఛానల్ ఏంటంటే వాట్సాప్ స్టేటస్ మేకింగ్ వీడియోస్ అనేవి చాలా ఉన్నాయి. అదేవిధంగా తెలుగు సినిమాలను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేవి కూడా చాలా ఉన్నాయి. అదే కాకుండా మనకు కైన్ మాస్టర్ ట్యూటోరియల్స్ కానీ ఏవివి ప్లేయర్ టెంప్లెట్స్ కానీ చాలా ఉన్నాయి. ఒకసారి చెక్ చేసి చూసుకోండి. అన్నింటి యొక్క లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వీడియో చూసి మాత్రం మర్చిపోవద్దు లైక్ చేయడం. వీడియో మొత్తం అయిపోయిందనమాట. దీన్ని ఎక్స్పోర్ట్ చేయాలంటే ఇక్కడ షేర్ అనే ఆప్షన్ ఉంటుంది. షేర్ అనే ఆప్షన్ మీద వెళ్ళిపోయిన తర్వాత ఫుల్ హెచ్డీ పెట్టేసుకుని 1080లో పెట్టేసుకుని 24 సినిమా అనే దాని మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ బాక్స్ మొత్తం రెడ్ కలర్లో నిండిపోతుంది. ఎక్స్పోర్ట్ అవుతుంది, మన మొబైల్ గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. అక్కడ నుంచి స్టేటస్ పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.